హాయ్ హలో టు ఆల్ ద మూవీ లవర్స్ అవుట్ దేర్. వెల్కమ్ టు క్రిటిక్ వ్యూ. లెట్స్ కంటిన్యూ టు లవ్ తెలుగు సినిమా. రీసెంట్ గా రిలీజ్ అయిన రావు బహదూర్ టీజర్ చూసారా? చాలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అండ్ డిఫరెంట్ టెంప్లెట్ కూడా. ఈ టీజర్ లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం పదండి. ఒక ఊర్లో ఉన్న రిచ్ జమీందార్ కి అనుమాన భూతం పడితే ఎలా ఉంటుందో ఈ టీజర్ లో చూపించారు. పెరట్లో ఒక చెట్టుని చూపిస్తారు. ఉన్న చెట్లన్నీ గ్రీన్ కలర్ లో ఉంటే ఆ ఒక్క చెట్టు మాత్రం రెడ్ కలర్ లో ఉంటుంది. అండ్ ఆ చెట్టు చుట్టూ ఏదో మిస్టరీ ఉన్నట్టు చూపిస్తారు. అండ్ కొన్ని షార్ట్స్ మాత్రం కొద్దిగా బ్లర్రీగా చూపిస్తారు. ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మేకింగ్ అనే చెప్పాలి. ఇదొక స్టోరీ అయితే ఇంకో స్టోరీలో పూర్తిగా డిఫరెంట్ కనిపించారు. అండ్ ఈ స్టోరీలో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్టు చూపించారు. మూవీ వరల్డ్ డిఫరెంట్ గా ఉంది. మూవీలో ఫ్రేమ్స్ కావచ్చు, చూపించిన సీన్స్ కావచ్చు, ఆ పల్లెటూరు వాతావరణం కావచ్చు, మొత్తం డిఫరెంట్ గా ఉంది. అదో టైప్ ఆఫ్ వైబ్ లో ఉంది. అండ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే ఒక పోలీస్ ఆయన అడుగుతాకు వస్తాడు ఏదో అడుగుతున్నప్పుడు. అప్పుడు పక్కన ఉన్న బట్టులు రెండు ఆయన వైపే చూస్తూ ఉంటాయి. అంటే ఐస్ అటు ఇటు మూవ్ అవుతా ఉంటాయి. ఒక పిచ్చి జమీందార్కి అంటే సత్యచేవుకి పిల్లలు ఉన్నట్టు ఆయన్ని టేక్ కేర్ చేస్తున్నట్టు చూపిస్తున్నాడు. ఇంకా క్యారెక్టర్స్ యాక్షన్ కూడా డిఫరెంట్ గానే ఉంది. ఇంకొక ఫ్రేమ్ లో అయితే కెమెరా వాళ్ళిద్దరి మీద పెట్టుంటుంది అండ్ వాళ్ళిద్దరు హైలైట్ అవుతా ఉంటారు. అలా ఫ్రేమ్ పైకి వస్తూ ఉంటుంది. కేర్ ఆఫ్ కంచరపాలెం స్టైల్లో ఒక 4-5 స్టోరీలన్నీ చూపించి చివరికి ఆ స్టోరీలన్నీ ఒక చోట కంబైన్ చేసినట్టు ఇలా ఈ మూవీలో కూడా ఏమన్నా కంబైన్ చేస్తారేమో అని ఒక క్యూరియాసిటీ ఉంది నాకైతే. అండ్ ఇంకో ఫ్రేమ్ లో అయితే ముసలావిడ నుంచుంటుంది అండ్ ఆ ఫ్రేమ్ లో నుంచి అలా స్ట్రైట్ గా వస్తుంది. కెమెరా ముసలావిడ మాత్రమే కదులుతారు. ఇదో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ అని చెప్పాలి. అండ్ సత్యదేవ్ అలా మెట్ల మీద నుంచి వస్తారు. ఆ మెట్ల మీద ఉన్న ఫొటోస్ లో ఉన్న ప్రతి ఇమేజ్ నవ్వుతూ ఉంటుంది. మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అది. అండ్ ఒక క్యారెక్టర్ ని కొద్దిగా బ్లర్రీగానే చూపిస్తారు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మొత్తం ఎన్ని క్యారెక్టర్స్ తెలియదు కానీ ఒక 2-3 లుక్స్ లో మాత్రం కనిపిస్తారు. ఒక మంచి గొప్ప జమీందార్ లాగా, ఇంకోటేమో ఒక ముసలి జమీందార్ లాగా, అండ్ ఒక లవర్ బాయ్ లాగా, ఇలా మొత్తం 2-3 లుక్స్ కనిపిస్తున్నాయి టీజర్ మొత్తంలో. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ మూవీని మహేష్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ మనకు కొద్దిగా ఫన్నీగా అనిపించే విషయం ఏంటంటే టీజర్ రిలీజ్ చేసి నాట్ ఈవెన్ ఏ టీజర్ అని చెప్తున్నారు. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ ద ఫిలిం ఏంటంటే సత్యదేవ్ 3 క్యారెక్టర్స్ 2 క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. ఎన్నో తెలియదు కానీ ఆ ప్రతి క్యారెక్టర్ కి ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంది, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అండ్ డైరెక్టర్ వెంకటేష్ మహాను సత్యదేవ్ కాంబినేషన్ లో ఆల్రెడీ ఒక మూవీ వచ్చింది, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య అని. అండ్ ఈ మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందో మనం అందరం ఆల్రెడీ చూసాం. అండ్ వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తున్నారు. వెంకటేష్ మహా టేకింగ్ అయితే డిఫరెంట్ గానే ఉంటుంది అండ్ సత్యదేవ్ యాక్టింగ్ అయితే చెప్పనక్కర్లేదు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ సమ్మర్ లో 2026 సమ్మర్ లో రిలీజ్ అవుతుందంట. నేనైతే ఈ మూవీ కోసం కొద్దిగా ఈగర్ గానే వెయిట్ చేస్తున్నానని చెప్పాలి. మరి మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్ అండ్ బాయ్.